దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి. లక్షలాది మంది ప్రజల కలలు నిజమయ్యాయి. ఎన్నో ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. కంటోన్మెంట్ సివిల్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అతి త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇంతకీ జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేస్తే స్థానికులకు కలిగే ప్రయోజనాలేంటి? కొత్తగా ఆ ప్రాంతంలో రాబోయే మార్పులేంటి? కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ రోజే కంటోన్మెంట్ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుంది. స్థానికుల సమస్యలు పరిష్కారమైనట్టేనా? 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ మాకు స్వాతంత్రం వచ్చినంత ఆనందం ఉంది. ఎందుకంటే ఈ రిస్ట్రిక్టెడ్ రూల్స్తోని చాలా విసిగిపోయినాం. అభివృద్ధికి అడుగులు పడ్డట్టేనా? అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మోరీలు కానివ్వండి, ఆర్మీ ల్యాండ్స్ కానివ్వండి, ఎన్నో విధాల కష్టాలు అనుభవిస్తున్నారు. మరి అన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిందని చెప్పి మేము అనుకుంటున్నాము. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విశ్వనగరానికి నడిబొడ్డు నుండే ప్రాంతం. కానీ ఆ ప్రాంతంలో ఉండేవాళ్లు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరం. ఎత్తైన ఇళ్లు నిర్మించుకోవాలి అన్నా, రోడ్లు విస్తరించుకోవాలన్నా, ఫ్లైఓవర్లు వేయాలన్నా 1,00,000 రూల్స్. కారణం కంటోన్మెంట్ పరిధిలో ఉండడం. ఆ ప్రాంతం రక్షణ శాఖ ఆధీనంలో ఉండడంతో ఆంక్షల వలయంలో ఉన్న ఫీలింగ్ స్థానికులది. అందుకే తమ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని ఎన్నో ఏళ్ల నుంచి స్థానికులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం చెయ్యని ప్రయత్నాలు లేవు. 2 దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల ఎదురుచూపులకు ఇప్పుడు ఫలితం దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా ప్రాంతాలను ఇప్పుడు జీహెచ్ఎంసీలోకి మెర్జ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించింది. ఈ నేపథ్యంలో మిలిటరీ స్టేషన్లు మినహా కంటోన్మెంట్ నివాస ప్రాంతాలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాలున్నాయి. వాటిల్లో ప్రస్తుతం 4 లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. హైదరాబాద్ మహానగరంలోని జీహెచ్ఎంసీ రూల్స్ ఇక్కడ వర్తించవు. బ్రిటిష్ హయాం నుంచి వస్తోన్న కంటోన్మెంట్ ఆర్మీ రూల్స్ ఇక్కడ అమలవుతున్నాయి. భద్రత పేరుతో రోడ్లు మూసివేతతో పాటు పలు ఆంక్షలు అమల్లో ఉండేవి. చిన్న బిల్డింగ్ కట్టుకోవాలన్నా, రోడ్లు వెడల్పు చేయాలన్నా, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా ఆర్మీ కంటోన్మెంట్ బోర్డు అనుమతి తప్పనిసరి. రాష్ట్రమంతా ఒక రిజిస్ట్రేషన్ ఫీజుంటే ఇక్కడ మాత్రం రిజిస్ట్రేషన్లకు 11% పన్ను కట్టాల్సి ఉంటుంది. అందరికీ తెలుసు ఎందుకు మర్జ్ కావాలంటున్నారో. అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మోరీలు కానివ్వండి, ఆర్మీ ల్యాండ్స్ కానివ్వండి, ఎన్నో విధాల కష్టాలు అనుభవిస్తున్నారు. మరి అన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిందని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి త్వరగా ప్రభుత్వం కూడా ఈ వెంటనే ఈ పనులను కూడా త్వరగా పూర్తించి కంటోన్మెంట్ని జీసీ మర్జ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఆ పోరాటాలు, ఆ ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం దక్కింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కీలక ముందడుగు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి విన్నపానికి కేంద్ర రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించడంతో కంటోన్మెంట్ సివిల్ ఏరియాలో నివాసముంటోన్న దాదాపు 4 లక్షల మంది ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లయింది. ఇప్పుడు మాకు మర్జ్ అయిందనుకో, జిహెచ్ఎంసీలో విలీనం అయితే అన్ని జిహెచ్ఎంసీతో పాటు మాకు కూడా అన్ని పనులు తొందరగా అవుతాయి అని చెప్పి మాకు ఒక గట్టి నమ్మకం ఉంది. మంచిగా కూడా అనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత తొందరగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇంత తొందరగా మాకు మా కంటోన్మెంట్ మర్జింగ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్లో ఉన్న ఆర్మీ స్టేషన్లను మినహాయించి సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అంటే కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులు కూడా జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. కంటోన్మెంట్లో ఇప్పటికే లీజు లేదా గ్రాంట్గా ఇచ్చిన ఆస్తులు కూడా జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వస్తాయి. కాకపోతే ఒప్పందాల ప్రకారం ఆ లీజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆస్తులు అప్పగించేటప్పుడు రక్షణ శాఖ కార్యాలయాలు, సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానికుల వినతులు, అభిప్రాయాల మేరకు ఈ ఆస్తుల బదలాయింపు జరగనుంది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ మాకు స్వాతంత్రం వచ్చినంత ఆనందం ఉంది. ఎందుకంటే ఈ రిస్ట్రిక్టెడ్ రూల్స్తోని చాలా విసిగిపోయినాం. నిజానికి రేవంత్ రెడ్డి గారు మా ఎంపీగా ఉండి మా ఈ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన సీఎం కావడమే మా అదృష్టం. ఇవాళ ఆయన చొరవతోటే ఈ విలీన అంశం అనేది ఇంత స్పీడ్గా ముందుకు పోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యమైందంటున్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఎన్నో ఏళ్లుగా స్థానికులు పడుతున్న ఇబ్బందులకు ఇప్పుడు ఓ పరిష్కారం దొరికిందన్నారు. అంటే ఈ రోజే
కంటోన్మెంట్ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుంది. ఎందుకంటే స్వతంత్రం దేశానికి వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ప్రజలకు ఇప్పటికీ బ్రిటిష్ రూల్సే కొనసాగుతుంది. అదేవిధంగా పరిపాలన ఉన్నందుకు ఇక్కడున్న స్థానిక ప్రజలందరూ ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా నివసిస్తున్న పరిస్థితి, డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి, అన్ని విధంగా వెనుకపడిపోయారు. ఏదైనా వీరు బాగుపడాలంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న రెసిడెంట్స్ అందరూ జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విలీనంతో 400 కాలనీలు 150 బస్తీల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇరుకైన రోడ్ల స్థానంలో పెద్ద పెద్ద రోడ్లొస్తాయి. జీహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం భవనాలు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 11% రిజిస్ట్రేషన్ ఫీజు 7.5% తగ్గుతుంది. నాలాలు, క్రీడా మైదానాలు, పార్కులు అభివృద్ధి చెందడమే కాకుండా తాగునీటి కష్టాలు తీరుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఈసారి వాళ్ళకి కావాల్సిన జిహెచ్ఎంసీ సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, శానిటేషన్ విషయం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి సౌకర్యాలు అయితే దొరుకుతున్నాయో ఆ సౌకర్యాలన్నీ కూడా మేము కంటోన్మెంట్కి ఇచ్చే విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా అందరికీ సలహాలు ఇచ్చి గ్రేటర్ హైదరాబాద్లో జరిగే విధంగా ప్రతి ఒక్కటి కూడా కంటోన్మెంట్లో జరగడానికి మేము సహకారం చేస్తాం. నగరంలోని అన్ని ప్రాంతాల మాదిరిగానే తమ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మొత్తం కంటోన్మెంట్ ఏరియా ప్రజలకు పండుగ వాతావరణం అని ఇక్కడ కేకులు కట్ చేసుకుంటున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇదంతా కూడా సంబరాలు జరుపుకునే రోజని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజలు. కెమెరా పర్సన్ రంగాతో లక్ష్మీకాంత్, TV9 సికింద్రాబాద్.